ఇక వికారాబాద్ నుంచి మొదలుకొని హైదరాబాద్ జంట జలాశయాల మీదుగా ఉగ్ర రూపం దాలుస్తూ ప్రవహిస్తున్న మూసి పురాణాపూల్ ని వణికిస్తోంది. భారీ వరద పోటెత్తడంతో పురాణాపూల్ కి వెళ్లకుండా పెద్ద ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేశారు. జియాగూడ పురాణాపూల్ రోడ్డుని పూర్తిగా మూసివేశారు. దీంతో అత్తాపూర్ పురాణాపూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అఫ్జల్గంజ్ వద్ద ఉన్న మూసి బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు మూసీకి ఆనుకుని ఉన్న ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో బస్సుల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంజీబీఎస్ కి వచ్చే బస్సుల్ని దారి మళ్లిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే పరిమితం చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్, ఈ డైవర్షన్స్ ఎప్పటి వరకు, అలాగే సాధారణ స్థితికి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? హైదరాబాద్ పురాణాపూల్ నుంచి మహాత్మా గాంధీ బస్ డిపో వరకు మనం చూసుకుంటే చాలా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్ డిపోలో వాటర్ రావడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏకంగా బస్సులు కూడా ఆపివేశారు. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే వచ్చారో నిన్న కూడా వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పురాణాపూల్ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంది. ఇక్కడ పురాణాపూర్లో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన అతిపెద్ద శ్మశానం ఉంది. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు అవుతాయి. ప్రతిరోజు 10 నుంచి 15 దాకా ఇక్కడ డెడ్ బాడీలు వస్తుంటాయి. కానీ వచ్చిన డెడ్ బాడీలు కూడా ఇక్కడ ఏరే ప్రాంతాలు తరలిస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతాలు అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏకంగా ఏదైతే వాటర్ వెళ్తుందో దాని బ్యాక్ సైడ్ వచ్చి జియాగూడ కమేలాకు వెళ్ళే ప్రధాన రహదారి ఉంది. ఆ రహదారిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇండ్లు ఏకంగా ఈ వాటర్కి అఫెక్టెడ్ అయ్యాయి. కొంతమంది ఏకంగా వాళ్ళ సామాన్లు, ఇతర నిత్యావసర వస్తువులు చెదురుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ముందు నుంచి అక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ చేసిన పరిస్థితి. మహాత్మా గాంధీ బస్ డిపో దాకా మేము చూసుకుంటే ఇదే పరిస్థితి ఉంది. మహాత్మా గాంధీ బస్ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ నగరంలోని అనేక బస్ డిపోలకు మూవ్ చేశారు. అక్కడ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఎక్కువగా చేశారు. మహాత్మా గాంధీ బస్ డిపోకి వెళ్ళే అన్ని బ్రిడ్జ్లు కూడా పూర్తిగా వాటర్ లెవెల్ రావడంతో అక్కడ చాలా తీవ్రమైన సిచ్యువేషన్ ఉంది. ఎవరు ప్యాసింజర్లకు రావద్దు, పదే అక్కడ బారికేడ్స్ వేశారు. మరోవైపు పురాణాపూల్ ఏరియాలో మనం చూసుకుంటే పురాణాపూల్, జియాగూడ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఏకంగా ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది. ఆ బైపాస్ కూడా పూర్తిగా ఒక చెరువులాగా అయిపోయిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫోకస్ నిర్వహిస్తుంది. ఎక్కువగా మనం పురాణాపూల్ ప్రాంతంలో చూసుకుంటే ఓల్డ్ సిటీతో పాటు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా చనిపోతే ఇక్కడ అంత్యక్రియలను నిర్వహించుకోవడానికి ఎక్కువగా ఈ శ్మశానంలోకి వస్తారు. కానీ ఇక్కడ పూర్తిగా శ్మశానం నీటి మట్టం కావడంతో ఈ సమస్య చాలా ఎక్కువగా అయినట్టు కూడా అధికార యంత్రాంగం అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. వాటర్ తగ్గితే తప్ప పూర్తిగా ఇక్కడ మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేదనేసి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇది ప్రధానంగా కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఏకంగా ఈ వాటర్ తగ్గిన పరిస్థితి. లోపల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రోజు 10 నుంచి 15 వరకు డెడ్ బాడీలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఏకంగా ఇక్కడ ఉన్న అంబులెన్స్లో డీప్ ఫ్రీజర్ పెట్టారు. అంటే ఈ శవాలను తీసుకొచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోలేక ఇక్కడ నుంచి ఏకంగా పూర్తిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. దృశ్యాలు 2-3 అంబులెన్స్తో పాటు ఏదైతే వాహనాల్లో డెడ్ బాడీలు తీసుకొచ్చారో అవి ఎక్కడికిక్కడ ఆపివేసిన పరిస్థితి. అంటే వాటర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోలేమనేసి ఇక్కడ ప్రాంతాలు తరలించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే నార్మల్గా లోకల్ పబ్లిక్ ఏదైతే వాహనాలు తీసుకొస్తారో వాళ్ళ వాహనాలు కూడా పూర్తిగా ఈ వాటర్లో మునిగిపోయిన పరిస్థితి. అంటే కొద్దిగా వాటర్ తగ్గినప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోతున్నాము. కానీ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మాత్రం పురాణాపూల్ ఉంది. మరోపక్క ఈ మహాత్మా గాంధీ బస్ డిపోకి వెళ్ళే అన్ని రహదారులు క్లోజ్ చేశారు. బస్సులు కూడా అక్కడ మహాత్మా గాంధీ బస్ డిపోకి చేరుకోలేని పరిస్థితి. ఎవరైనా ప్యాసింజర్లు ఉంటే ఇతర ప్రాంతాల నుంచి మీరు ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలనేసి కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి. రైట్, థాంక్యూ.